లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు. 2024 లోక్సభ ఎన్నికల తర్వాత ప్రజలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కానీ బీజేపీతో కానీ భయపడడం మానేశారు. బీజేపీని మోదీని చూసి దేశంలో ఎవరూ భయపడటం లేదు. ఇది నా విజయం కాదు, కాంగ్రెస్ పార్టీ విజయం కాదు, ఇది ప్రజల విజయమని ఆయన డల్లాస్లో ఇండియన్ కమ్యూనిటీని ఉద్దేశించి మాట్లాడుతూ అన్నారు. రాహుల్ అమెరికా పర్యటనకు సంబంధించిన ప్రత్యేక కథనంలో మరింత సమాచారం చూద్దాం. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య విలువల్ని తుంగలో తొక్కినందుకు ప్రజలు లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి గట్టి బుద్ధి చెప్పారని కాంగ్రెస్ నాయకుడు, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. ప్రస్తుతం ఆయన అమెరికా పర్యటనలో బిజీగా గడుపుతున్నారు. తమ మతంపై లేదా తమ దేశంపై దాడి చేస్తే సహించేదే లేదని హెచ్చరించారు రాహుల్. బీజేపీకి దాని మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ కు మధ్య సైద్ధాంతిక విభేదాల గురించి రాహుల్ ప్రస్తావిస్తూ ఆర్ఎస్ఎస్ విషయానికొస్తే ఇండియా అంతా ఒక్కటే అని భావిస్తోంది, అదే కాంగ్రెస్ విషయానికొస్తే పలు బహుళ సమాజాలు కలిగిన దేశమని భావిస్తోందన్నారు. తన విజన్ విషయానికొస్తే సమాజంలో ప్రతి మార్గం, కులం, మతం, భాష, సంస్కృతుల సమ్మేళనాలను కలుపుకొని పోవాలన్నదే తమ ఉద్దేశమన్నారు రాహుల్. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ప్రజలు బీజేపీ, మోదీని బాగా అర్థం చేసుకున్నారు. మోదీ నేరుగా భారత రాజ్యాంగంపై దాడి చేయడాన్ని వారు సహించలేకపోయారు. అందుకే ప్రజలు తమ తీర్పును మోదీకి వ్యతిరేకంగా ఓట్ల రూపంలో ఇచ్చారని గుర్తు చేశారు రాహుల్. తమ ఎన్నికల ప్రచారంలో తాను రాజ్యాంగం గురించి చెప్పిన అంశాలను ప్రజలు బాగా అర్థం చేసుకున్నారన్నారు. రాజ్యాంగంపై దాడి చేసిన వారు తమ మతాలపై దాడులు చేస్తారని ప్రజలు బాగా అర్థం చేసుకున్నారు. తన ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా తాను పాటించే విలువల గురించి ప్రస్తావించారు. వాటిలో రాజకీయాల్లో ప్రేమ, గౌరవించడం, మానవత్వం చాటడం గురించి ప్రస్తావించారు. ప్రస్తుతం భారతీయ రాజకీయ వ్యవస్థలో ఇవన్నీ కొరవడ్డాయని రాహుల్ పేర్కొన్నారు. దేశాన్ని బలోపేతం చేసే ప్రతి ఒక్కరిని గౌరవించాల్సిందే. కేవలం బలమైన వ్యక్తులనే కాకుండా బలహీనులను కూడా హక్కున చేర్చుకోవాల్సిందేనని తన ఉద్దేశమన్నారు కాంగ్రెస్ నాయకుడు. ఈ ఏడాది నవంబర్లో జరిగిన ప్రెసిడెన్షియల్ ఎన్నికల క్రమంలో రాహుల్ 3 రోజుల నిమిత్తం అమెరికా పర్యటనకొచ్చారు. యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్లో ఆయన విద్యార్థులతో పాటు అమెరికా ఎంపీలతో భేటీ అయ్యారు. డల్లాస్లో విద్యార్థులతో మాట్లాడుతూ రాహుల్ రాజకీయాలు, ఆధ్యాత్మికత గురించి మాట్లాడారు. భారత్ జోడో యాత్రను తనపై తాను చేసుకున్న దాడిగా అభివర్ణించారు. శుక్రవారం నాడు ఆయన యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ విద్యార్థులతో మాట్లాడారు. రాజకీయాల్లో తన హిందూ ఆధ్యాత్మికత తనకెలా ఉపయోగపడిందో వివరించారు. నాయకత్వం అనేది పారదర్శకంగా ఉండాలన్నారు రాహుల్. దీనికి ఆయన హిందూ దేవతలను ఉదాహరణ తీసుకున్నారు. తన మనసులోని ఆలోచనలను బహిరంగంగా, పారదర్శకంగా వ్యక్తీకరించడాన్ని దేవత అని అంటారన్నారు రాహుల్. ఒక వ్యక్తి తన దగ్గరికొచ్చి తన మనసులోని అభిప్రాయాలను ఆయన వ్యక్తీకరించినప్పుడు ఆయనలో కనిపించే ఆ మెరుపే దేవత అని రాహుల్ వివరించారు. దీనికి ఉదాహరణలుగా తమ చారిత్రక, ఆధ్యాత్మిక గురువులు, ఉదాహరణకు గౌతమ బుద్ధ, లార్డ్ రామా, మహాత్మా గాంధీల గురించి చెప్పుకొచ్చారు. తన వ్యక్తిగత భయాలను అణగదొక్కుకొని ఇతరుల కోసం త్యాగాలు చేశారు. అందుకే భారత రాజకీయాలు ఆసక్తిగా ఉంటాయన్నారు రాహుల్. తనలో పరిపూర్ణమైన మార్పు తీసుకొచ్చింది మాత్రం భారత్ జోడో యాత్ర అని వివరించారు. కొన్ని నెలల పాటు సాగిన యాత్రలో తనకు మోకాలి నొప్పి మొదలయ్యింది. అయినా యాత్రను విజయవంతంగా పూర్తి చేయాలనే పట్టుదలతో కొనసాగించారని చెప్పుకొచ్చారు. యాత్ర మొదలైన 3-4 రోజుల తర్వాత ఎందుకు మొదలుపెట్టినా అని తనలో తాను అనుకున్నానని ప్రేక్షకుల నవ్వుల మధ్య వ్యాఖ్యానించారు. తన 4000 కిలోమీటర్ల యాత్ర వల్ల దేశంలోని ప్రజలను దగ్గర్నుంచి గమనించడం ప్రారంభించారు. ప్రజల గురించి మరింత అవగాహన పెరిగిందన్నారు. యాత్ర ద్వారా ప్రజలతో వినూత్నమైన సంబంధాలు ఏర్పడ్డాయన్నారు రాహుల్. లార్డ్ శివ కాన్సెప్ట్ గురించి మీకు తెలిసే ఉంటుంది కదా అని ప్రశ్నించారు. లార్డ్ శివ తన అహాన్ని తానే నాశనం చేశాడు. తన యాత్ర ద్వారా తనలోని అహాన్ని తాను చాలా వరకు తగ్గించుకున్నానని రాహుల్ చెప్పుకొచ్చారు. భారత్ జోడో యాత్ర గురించి ప్రస్తావిస్తూ యాత్ర ద్వారా గణనీయమైన విజయం సాధించామన్నారు. రాజకీయాల్లో ఇది కొత్త కాన్సెప్ట్ అన్నారు. రాజకీయాల్లో మొట్టమొదటిసారి తామే ప్రవేశపెట్టామన్నారు. బహుశా చాలా దేశాల్లో కూడా ఇది జరిగి ఉండకపోవచ్చన్నారు. జోడో యాత్ర తర్వాత ప్రజలతో కమ్యూనికేషన్లో తన పంతా మారిందన్నారు. కాగా రాహుల్ ఈ నెల 8 నుంచి 10 వరకు అమెరికాలో పర్యటించనున్నారు. జార్జ్ టౌన్ యూనివర్సిటీలో విద్యార్థులతో భేటీ తర్వాత యుఎస్ కాంగ్రెస్ సభ్యులతో భేటీ అవుతారు.
ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్పర్సన్ సామ్ పిట్రోడా రాహుల్ది ఇది అధికారిక పర్యటన కాదు, వ్యక్తిగత హోదాలో ఆయన అమెరికాకొచ్చారు. ఈ పర్యటనలో తన వ్యక్తిగత హోదాలోనే ఆయన క్యాపిటల్ హిల్ నాయకులతో ముచ్చటిస్తారన్నారు. గత నెల 31న పిట్రోడా రాహుల్ లోక్సభ ప్రతిపక్ష నాయకుడి హోదాలో అమెరికా పర్యటనకు వస్తున్నారని తెలిపారు. అమెరికాలోని భారతీయులు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు, అంతర్జాతీయ మీడియా రాహుల్ను కలవాలనుకుంటున్నారని పిట్రోడా చెప్పారు. అందుకే రాహుల్ అమెరికాకొచ్చారు. రాహుల్ తన ప్రసంగంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం చేయడానికి వచ్చారని చెప్పారు.